బ్రేకింగ్ న్యూస్ మహబూబా నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద విషాదం నెలకొంది. జూరాల డ్యాంపై ఉన్న పర్యాటకులపై నుంచి ఓ కారు దూసుకెళ్లింది. డ్యాంపై ఉన్న బైక్ ను కారు ఢీకొట్టడంతో మహేష్ అనే యువకుడు ఎగిరి గేట్ల వైపు పడిపోయాడు. జూరాలకు వరద ఎక్కువగా ఉండటంతో నదిలో పడిన మహేష్ కొట్టుకుపోయాడు. ప్రస్తుతం గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో ముగ్గురు బైక్ పై ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. రైట్ నౌ చూస్తున్నాం కదా, జూరాల డ్యామ్ పై ఉన్నటువంటి పర్యాటకులకు సంబంధించి ఒక్కసారిగా కారు దూసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ సౌమ్య, జూరాల ప్రాజెక్టుకు సంబంధించి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు పై ఉన్నటువంటి రోడ్డు భాగం అంతా కూడా గద్వాల, అదేవిధంగా అమర్చింత సమీప ప్రాంతం నుంచి వందలాదిగా వాహనాలు ప్రయాణిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 1,10,000 క్యూసెక్ల వరద ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో 1,20,000 క్యూసెక్ల వరద కొనసాగుతుంది. దీన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో జూరాల ప్రాజెక్టు వస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న రాత్రి అంటే ఈవినింగ్ 7 ప్రాంతంలో, రాత్రిపూట 7 గంటల ప్రాంతంలో కూడా కారుపై వెళ్తున్నటువంటి కొందరు ఎడమ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక బైక్ పై ముగ్గురు వ్యక్తులు కూడా ప్రయాణిస్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో కారు దూసుకు వెళ్లి ఆ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్నటువంటి ముగ్గురులో ఒక వ్యక్తి ఎగిరి జూరాలకు సంబంధించినటువంటి గేట్లు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు పడడం జరిగింది. కానీ అక్కడ గేట్లు ఓపెన్ లేకపోవడంతో అతను దొరుకుతాడని చెప్పి కూడా పూర్తిగా ఆశాజనకంగా ఉన్నారు. కానీ సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి స్థానికులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారంతా, దాంతో పాటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఉటావుటిని అక్కడికి చేరుకోవడంతో పాటు అతని కోసం వెతుకులాటను ప్రారంభించారు. కానీ ఎక్కడ కూడా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మనం విజువల్స్ లో క్లియర్ గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడవచ్చు. ఆ స్క్రీన్ లో సీసీటీవీ ఫుటేజ్ కనుక గమనించినట్లయితే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని నేరుగా వెళ్లి ఢీకొట్టినటువంటి పరిస్థితి. దాంట్లో విజువల్ లో ఒక వ్యక్తి బ్యాక్ లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఎగిరి గేట్ల వైపు పడినటువంటి దృశ్యాలను మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. మొత్తంగా పర్యాటకుల తాకిడి పెరగడం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వస్తూ అక్కడ చేసినటువంటి చేపలు తినడంతో పాటు మద్యానికి ఎక్కువగా మద్యం సేవిస్తూ అక్కడికి వస్తుంటారు. ఇదే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుందా, లేకుంటే మరే ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. సమయం ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రాజెక్టుకు సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా భారీగా నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే శ్రీశైలంకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా నిన్న, ఈ రోజు, మొన్న అంటే శని, ఆది, సోమ 3 కూడా వీకెండ్ కు సంబంధించినటువంటి రోజులు కావడం, ఈ రోజు కూడా పూర్తిగా సెలవు దినం కావడంతో ఒక్కసారిగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పక్క ప్రాంతాలే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రాజెక్టును చూడడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ ఘటన వరద ముంపు ప్రాంతం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఒకవైపు వర్షాలైతే బీభత్సం కనిపిస్తూనే ఉంది. మరి ఎందుకు పర్యాటకులను ఇంకా అలో చేస్తున్నారు అక్కడికి? ఎస్ సౌమ్య, అంటే దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భద్రతా వ్యవహారంలో కొంత అలసత్వం ఉందంటూ కూడా గత కొద్ది కాలంగా అధికారుల పైన పూర్తి స్థాయిలో వార్తా కథనాలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పటికి ప్రజెంట్ గా ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటికి వచ్చిందో, భద్రత పైన అనుమానాలంటూ ఒకవైపు వార్తలు వచ్చిన క్రమంలో ప్రాజెక్టు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పోలీసుల పహారా కాస్తున్నప్పటికీ పోలీసులను కళ్ళుగప్పి చాటు నుంచి ఆ చెట్లలో నుంచి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ పూర్తిగా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఎంత వారించినా, ఎంత మొత్తుకున్నా కూడా పోలీసుల కళ్ళు కప్పి ప్రాజెక్టుల కింది భాగానికి దిగుతూ అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గతంలో కూడా చాలా మంది సెల్ఫీలు తీసుకునే క్రమంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీన్ని నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారు. మరోవైపు ఎగ్జాక్ట్ గా ప్రాజెక్టుకు సంబంధించి రోజుకు వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్నటి వరకు 29 గేట్లను ఎత్తారు. దాదాపు 1,20,000 క్యూసెక్ల వరద నీరు కూడా కిందికి వదిలినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. ఇక ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఒకవైపు మా గద్వాల జిల్లా ఎస్పీ, మరోవైపు వనపర్తి జిల్లా ఎస్పీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో లాస్ట్ టైంలో 10 లక్షల వాటర్ క్యూసెక్లు ఎక్కువ 10 లక్షల క్యూసెక్ల వరద ఒక్కసారిగా రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని జలమయం. ఇదే క్రమంలో ఎవరికి ఇబ్బందులు రాకూడదని కూడా ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్ ఎదురవడం
కనపడకుండా చూస్తున్నారు. కానీ ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ముఖ్యంగా ఎప్పుడైతే గతంలో 10 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఈ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించేందుకు కూడా ప్రాజెక్టుకు సంబంధించి సమీప ప్రాంతంలోనే కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జి నిర్మాణ పనులకు కూడా పూర్తిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ చూస్తే గనక పూర్తిగా అంటే మొత్తంగా అక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్కడికి వస్తున్న క్రమంలో ప్రాజెక్టులను చూసి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ చేపల కొట్టులోకి వెళ్లి అక్కడ చేపలు తింటూ మద్యం సేవిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇదంతా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఇప్పటికీ గద్వాల పోలీసులు, వనపర్తి ఆత్మకూరుకు సంబంధించి అమర్చింత పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తును అయితే ప్రారంభించారు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే వ్యక్తి కొట్టుకుపోయాడో అతనికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం రెస్క్యూ టీం కూడా అక్కడికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి పోలీసులు అది గజయితగాల సాయంతో కూడా అతని కోసం వెతుకులాటను ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ఇది జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు దగ్గరికి ఎవరు రాకూడదంటూ కూడా కొన్ని ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక ఆ బైక్ పై ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా పోలీసులు ఒకవైపు ఒక బైక్ పై ముగ్గురు వెళ్ళకూడదు, ఇద్దరే వెళ్ళాలి, హెల్మెట్ ధరించాలి, ఇట్లాంటి సెక్యూరిటీ పరంగాటువంటి అంశాలు చెప్తున్నప్పటికీ ఎవరు కూడా దీన్ని పాటించకుండా పెడచెవిన పెడుతూ ఇట్లాంటి ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి ఎవరు, అతనికి సంబంధించి పూర్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడనేది మాత్రం మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌమ్య. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.